ఏమండి, నేనేం చెప్పాలి ఆయన, నా దేవుడు ఎలా ఉంటాడు, ఆయన యొక్క లక్షణం ఏంటి, ఆయన యొక్క అసలు ఎలా ఉంటాడో నాకు తెలియకుండా నేనేం చెప్పగలుగుతాను, నీకోసం ఏం వర్ణించగలుగుతాను? నీకోసం విన్నాను, నీకోసం వినబడుతుంది, స్వరం వినబడుతుంది, అంతా బానే ఉంది. మరి నీకోసం నేను చెప్పాలంటే నీ దేవుడు ఎలా ఉంటాడని ఒకవేళ ప్రశ్నిస్తే నేనేం చెప్పాలనుకున్న ప్రార్థన చేశాడట. ఏమంటే దేవుడు ఆశగల ప్రాణాలను తృప్తిపరుస్తాడనే మాటకి మోషే గారి ఆజ్ఞగా నిర్వచనం. దేవునికి చేతులతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే ప్రార్థన చేశాడా లేదా? ఆశపడ్డాడా లేదా? ఆశపడితే ప్రత్యేకంగా కొండ మీదకి రమ్మన్నాడు. ఎక్కడికండి? కొండ మీద. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి. మోషే అందరిలో ఉంటే దేవుడు కనిపించడు. మోషే అందరితో ఉంటే దేవుడు కనిపించడు. మనమైనా ఆశపడ్డాం, దేవాలయం కనిపించాను, లోకం మీద తిరిగేద్దాం.